ఉక్కు ఉద్యమం ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో మార్మోగుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులు నినదిస్తుంటే బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమానికి దన్నుగా నిలుస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యోగులు విశాఖ నుంచి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే కేంద్రం మాత్రం వైఖరి మార్చుకోను అంటోంది. విశాఖ ఉక్కును అమ్మి తీరుతానంటోంది. ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ వాదనను పట్టించుకోనంటోంది. మొత్తంగా విశాఖ ఉక్కు కల చెదిరిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గను అంటోంది. ఢిల్లీ సాక్షిగా విశాఖ ఉక్కును రక్షించుకునేందుకు కార్మికులు నినదిస్తుంటే కేంద్రం కాస్తంత కనికరం కూడా చూపించడం లేదు కదా. ప్రైవేటీకరణ చేసి తీరతామంటూ కుండబద్దలు కొడుతోంది. పార్లమెంటులో ప్రశ్నలకు కేంద్ర మంత్రులు తడుముకోకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించేస్తున్నాము అంటూ బదులిచ్చేస్తున్నారు. కోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విషయంలోనూ కేంద్రం అంతే క్లారిటీతో చెప్తోంది. ప్రైవేటీకరణకు పూర్తి అధికారాలన్నా ఉన్నాయి అంటోంది. దేశ ఆర్థిక వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఉందని, ఇటువంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని అఫిడవిట్లో తేల్చి చెప్పింది. ఇలాంటి పిటిషన్ల విషయంలో కోర్టు జోక్యం కూడదంది. పిటిషన్లను కొట్టేయాలని, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించే స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దంటూ 6 నెలలుగా కార్మికులు ఉద్యమాలు చేస్తున్నా కేంద్రం పెడచెవిన పడుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ 32 మంది చేసిన ప్రాణ త్యాగాలకు విలువివ్వటం లేదు సరికదా. రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సంబంధమే లేనట్టుగా అంతా మా ఇష్టం అంటోంది. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములతో విరాజిల్లుతున్న స్టీల్ ఫ్యాక్టరీకి 2 ఏళ్లు సాయం చేస్తే సొంత కాళ్లపై నిలదొక్కుంటుందని నిపుణులు సలహాలిస్తుంటే కేంద్రం పట్టించుకోవట్లేదు. సెంటిమెంట్లు, నినాదాలు పనిచేయవంటోంది. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని, వ్యాపారాలు చేయడం కరెక్ట్ కాదంటోంది. మరోవైపు ప్రాణాలు పణంగా పెట్టైన ఉక్కు సంకల్పాన్ని నిలబెట్టుకుంటామంటూ ఢిల్లీ వేదికగా ఉద్యోగ సంఘాలు 2వ రోజు ఆందోళన కొనసాగించాయి. ఏడాది పాటు పోరాటాన్ని కొనసాగించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని కార్మికులకు సూచించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అవసరమైతే కోర్టులను ఆశ్రయించి ప్రైవేటీకరణ ప్రక్రియపై స్టే తీసుకురావాలన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయంలోనే అవకతవకలున్నాయని, న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయాలన్నారు. ప్రైవేటీకరణతో 32,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయన్నారు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు. కార్మికులు, ప్రజల సంపద విశాఖ ఉక్కు అని ప్రైవేటీకరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. మొత్తంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని కేంద్రం అంటుంటే ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామంటున్నారు ఉద్యోగులు. ఈ పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సెంటిమెంట్ ఎలాంటి మలుపులు తీసుకోబోతోందన్నదే ఇవాల్టి మన ప్రైమ్ డిబేట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది ఎలాంటి మేలు కలిగేటువంటి అవకాశం ఉంది, అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఎవరెవరు మద్దతు ఉంది, వీటి గురించి మాట్లాడదాం డిబేట్లో. సో డిబేట్లో జాయిన్ అవుతున్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు. నమస్కారం నారాయణ గారు. రామారావు గారు, టీడీపీ ఎమ్మెల్సీ. నమస్కారం రామారావు గారు. నమస్కారం. రఘునాథ్ బాబు గారు, జాతీయ పొగాకు బోర్డు చైర్మన్, బీజేపీ నేత. నమస్కారం రఘునాథ్ బాబు గారు. ధర్మశ్రీ గారు, వైసీపీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. నమస్కారం అండి ధర్మశ్రీ గారు. మరి కాసేపట్లో మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా నారాయణ గారు, మొత్తానికి ఢిల్లీ వేదికగా కార్మికులు, కార్మిక సంఘాల నేతలు 2 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత అనుకూలించకపోయినప్పటికీ కూడాను, వాళ్ళు పట్టిన పట్టు వీడకుండా, ఎన్ని అవరోధాలు వస్తున్నప్పటికీ కూడాను ఉద్యమం చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కడ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఇంత కూడా మార్పు కానీ చలనం కానీ లేదు. అయితే ఈరోజు విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ వామపక్ష నేతలందరికీ కూడా ధన్యవాదాలు, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, మరొక సంవత్సరంన్నర పాటు దీన్ని ఇలాగే అలైవ్గా ఉంచండి, దానికి తగ్గటువంటి ప్రయత్నాలు, ప్రణాళిక సిద్ధం చేసుకోండి అని కూడా చెప్పారు. ఈ ఉద్యమం మీరు చెప్పారు, మళ్ళీ చెప్పక్కర్లేదు. 6 నెలలుగా కఠోరం చేస్తారు. అదే కావాలి, రాష్ట్రం మొత్తం సపోర్ట్ చేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు. బీజేపీ మాత్రమే సపోర్ట్ చేయడం లేదు, కానీ మీకు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్. అంటే అందరూ వయసులే, కానీ రొయ్యలు పుట్ట అందరూ సపోర్ట్ చేస్తున్నాం, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మీరు అమ్మేదే మీరు చేయాల్సి చేసుకోండి చూస్తాం. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకంలో ముందుకు రావడం లేదు. రాజకీయంగా నిర్ణయం చేస్తున్నారు, మేము అమ్మేదే ఏం చేసి చేసుకోండి ఓపెన్ గా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ భ్రమణ ఎందుకున్నారు, మనకు భ్రమణ ఉండాల్సిన పని లేదు. ఏ రాజకీయ పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నారు, ఆ వ్యతిరేకించే రాజకీయ పార్టీ మొత్తం ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకే తాటిపైకి రావాలి, జెండా సంబంధం లేకుండా ఒకే తాటిపైన రావాలి.
అది టీడీపీని వైసీపీ కొని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కసారి వచ్చేటప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పిన పార్టీ ప్రకారం కూడా మనం చేసంతా పని చేశాము, గవర్నమెంట్ వెనక్కి ముందుగా వెళ్తా ఉంది అన్నప్పుడు సహజంగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. విజయసాయి రెడ్డి గారే నాయకత్వం వహించారు. అటు టీడీపీ మొదలుకొని అన్ని వామపక్ష రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్ సభ్యులు మొబైల్ చేసి రాష్ట్రంలో ఇంకా టీఎంసీ వాళ్ళు రావాల్సిన సిద్ధంగా ఉన్నారు, వ్యవసాయాలు సిద్ధంగా ఉన్నారు, అందరినీ మొబైల్ చేసి పార్లమెంట్ ముందే రేపే ఇంటికే కానీ ఒక ప్రదర్శన చేయగలిగితే కేంద్ర ప్రభుత్వాన్ని చెక్కడానికి అవకాశం ఉంది. ఈ ఒక్కొక్కనే అసలు వేస్ట్. ఏదో వామపక్షాలు వీళ్ళు ఉద్యోగం చేయండి, మేము చేయాల్సిన పని చేసామంటే అది అట్లా మీ చివరి రక్తం పొట్టు వరకు నేను పోరాటం సాగిస్తాను చెప్పి ఎందుకు కనపడ్డా. అందుకే ఇప్పుడు ఏమైనా ఉంటే ఒకటే కార్యాచరణ ఆశిస్తుంది. ఎంపీలంతా కలిసి పార్లమెంట్ అన్ని రాజకీయ పార్టీలతో కలిపి ఉద్యమిస్తే ఒక రెండవది ప్రజాక్షేత్రం. ఇప్పుడు కోర్టులు అంటారా, కోర్టులు పోయినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ మ్యాటర్లో ఎకనామిక్ ఆస్పెక్ట్ లో కోర్టులు జోక్యం తీసుకోవచ్చు. అందువల్ల పోతే కొంచెం డిలే కావచ్చు తప్ప ఆ కోర్టుల ద్వారా న్యాయం అవుతుంది మాకు నమ్మకాలు లేవు. అయితే ప్రజా ఉద్యమాలుగా చేయాల్సిందే. చివరికి ప్రభుత్వం యంత్రాంగాన్ని స్తంభించేసే స్థాయిలో ఒకప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రమాణం జరిగింది. వెంకయ్య నాయుడు ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఈనాడు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి గౌరవప్రదమైన పోస్ట్ లో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఉద్యమం. కాబట్టి ఇంకప్పుడు ఛాన్స్ ఉంది. ఆ వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు కూడా నోరు తెరవాలి, తెలిసి ఈ విశాఖ స్టీల్ ని కాపాడాలి. విశాఖ స్టీల్ ని కాపాడలేని వాళ్ళు దేశ ద్రోహులు అవుతారు తప్ప ఇంకోటి కాదని మాత్రమే స్పష్టంగా చెప్పగలరు. రైట్ ఓకే. సో మనం మాట్లాడుతున్నాం లక్ష్మీనారాయణ గారు మీరు పోరాడుతున్నారు, పిల్స్ వేస్తున్నారు, అయినప్పటికీ కూడాను వాటిని కూడా విమర్శించేటువంటి స్థాయిలో ఈరోజు ఆ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మీరు ఎలా చూస్తున్నారు ఈ విమర్శలను? అఫ్ కోర్స్ మీరు చెప్తూనే ఉన్నారు, నేను ఎటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, విశాఖ ఉక్కు, విశాఖ కార్మికుల ప్రయోజనాలను ఉద్దేశించి నేను ముందుకు నడుస్తున్నాను అని చెప్తున్నారు. సో ఈ రోజు కేంద్రం వెనక్కి తీసుకోను నా నిర్ణయాన్ని అని అంత కరాఖండిగా చెప్పిన తర్వాత ఏ రకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదాన్ని మనము లైవ్ గా ఉంచుతామంటారు? లక్ష్మీనారాయణ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది సార్. ముఖ్యంగా ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే 2021 మార్చిలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది ఎవరు వేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, అది పబ్లిక్ ఇంట్రెస్టా కాదా అని చూడడం చాలా ఇంపార్టెంట్. అలాగని చూసుకుంటే మీరు సుబ్రహ్మణ్యన్ స్వామి గారు ఇప్పటి వరకు 26 బిల్స్ వేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏదైతే అఫిడవిట్ సబ్మిట్ చేసిందో దాంట్లో ఎటువంటి ఇది కూడా లేదు. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది ఎవరైనా వేయచ్చు. రెండవ ముఖ్యమైన విషయం, కేంద్ర ప్రభుత్వం దీంట్లో ప్రైవేటైజేషన్ దిశగా మేము వెళుతున్నాం, ఓన్లీ స్ట్రాటజిక్ సెక్టర్స్ మేము ఉంచుకుంటాము, నాన్ స్ట్రాటజిక్ మేము అన్ని ప్రైవేటైజేషన్ చేస్తాం లేకుంటే మూసేస్తామని డెసిషన్ తీసుకున్నాం. కానీ సుప్రీంకోర్టు బాల్కో అనే కేసులో ఒక స్పష్టంగా చెప్పింది, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంలో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు, కానీ ఎప్పుడైతే ఈ నిర్ణయాలు రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్న మూలభూతమైన హక్కులు ఏవైతే ఉన్నాయంటే ఫండమెంటల్ రైట్స్ కానీ వీటికి విఘాతం కల్పించేటట్టుగా ఉంటే అప్పుడు కోర్టులు జోక్యం కలిగించుకోవచ్చు అని స్పష్టంగా చెప్పింది. హైకోర్టు వారు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చిన నోటీసులో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మీరు ఈ నిర్ణయం తీసుకునే వెనుక డెసిషన్ ఫెయిర్ గా ఉందా లేకుంటే ఆల్టర్నేటివ్స్ ఏవైతే సూచించారో మన రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆల్టర్నేటివ్స్ వీటన్నిటినీ కూడా మీరు కన్సిడరేషన్ లో తీసుకుని తర్వాత డెసిషన్ తీసుకున్నారా లేదా అంటే వాటి గురించి ఎక్కడ కౌంటర్ అఫిడవిట్ లో వాళ్ళు మెన్షన్ చేయాలి. అందుకనే 2 వీక్స్ ఇప్పుడు పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ ఐ థింక్ 16th 17th ఈ కేసు వస్తుందండి. అప్పటికి మేము రిజాయిండర్ సబ్మిట్ చేస్తాము, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ లో ఉన్న విషయాల గురించి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేస్తామని మొన్న దీంట్లో చెప్పడం జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో అఫిడవిట్ దాఖలు చేయబోతోంది. అందువల్ల కోర్టు ముందుకు అనేక విషయాలు రాబోతున్నాయి. అవన్నీ విన్న తర్వాత కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి జస్ట్ అవతలి పార్టీ వాళ్ళు మనల్ని ఇలాగ అన్నారని చెప్పేసి ఏమీ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇందులో ఎటువంటి పొలిటికల్ మోటివ్ లేదు. ఇట్స్ ప్యూర్లీ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్. లేకుంటే నారాయణ గారు వీరంతా వెళ్ళి
ఢిల్లీలో ఎందుకు చేస్తారండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకుంటే? కాబట్టి ఇట్ ఈస్ ప్యూర్లీ a పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు. ఇన్ని ఆందోళన జరుగుతున్నాయి, ఉద్యమాలు జరుగుతున్నాయి, కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దానికి ఏ విధమైన బేస్ లేదని నేను చెప్తాను. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు నారాయణ గారు ఒక మాట చెప్పారు, పార్టీలన్నీ కూడా వాళ్ళ జెండాలన్నీ పక్కన పెట్టి ఒకటే ఎజెండా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని వ్యతిరేకించాలి, దీన్ని మనం సాధించాలి అనేటువంటి ఒకే ఒక ఎజెండాతో ముందుకొచ్చి ఉద్యమంలో చాలా విగరస్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. ఇక్కడ పార్టీల చిత్తశుద్ధిని కూడా మనం కాస్త శంకించాల్సినటువంటి అవసరం లేదంటారా? కానీ ఇలాంటి విషయాల్లో ఇటువంటి విభేదాలు ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా ఎలక్షన్స్ లో వాళ్ళ మేనిఫెస్టోని బట్టి కంటెస్ట్ చేస్తుంటారు, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టేట్ డెవలప్మెంట్, తర్వాత వచ్చేసి రాష్ట్ర అభివృద్ధి, ఇదే ప్రధాన అజెండా కావాలి. అందులో అందరూ కలవాలి. నేను ఎందుకంటే మహారాష్ట్రలో నేను పనిచేశాను కాబట్టి, మహారాష్ట్రలో కానీ గుజరాత్ లో కానీ ఎప్పుడైనా ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అంటే అన్ని పార్టీలు వాళ్ళు ఒకే తాటి కింద వచ్చేస్తారు. వాళ్ళు ఎవరు కూడా అప్పుడు పార్టీలు మర్చిపోతారు. మన ప్రాంతానికి ఒక ఇండస్ట్రీ వస్తుంది, లేకుంటే మన ప్రాంతంలో ఈ డెసిషన్ వల్ల నష్టపోతున్నామంటే అందరూ కలుస్తారు. అందువల్ల నారాయణ గారు చెప్పినట్టు అందరూ ఒకే తాటి మీద వచ్చి ఇందులో క్రెడిట్ ఎవరు తీసుకుంటారన్నది కూడా పక్కన పెట్టారు. సాధారణంగా ఏమవుతుందంటే ఇది రేపు వచ్చేస్తే ఎవరికి ఏ పార్టీ క్రెడిట్ వస్తుంది ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టాలి. మన రాష్ట్రానికి వస్తుంది, మన దేశానికి వస్తున్న భావనలతో మనం అంతా కలిసి కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఒక కన్సిడర్డ్ ఒపీనియన్ అండ్ ఆల్సో కన్సాలిడేటెడ్ ఒపీనియన్ అన్నది మనం పెట్టాలి. ఎందుకంటే కేంద్రానికే మనం విడిపోయి ఉన్నామన్న భావనలు కలిగిస్తే ఏమవుతుందంటే ఆ విషయానికి ఉన్న సీరియస్నెస్ తగ్గిపోతుంది. అందువల్ల అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి పోరాడాలన్న నారాయణ గారితో ఏకీభవిస్తాను. రైట్ అండి, కరణం గారితో మాట్లాడదాం. సో ధర్మశ్రీ గారు, ఇది కేవలం ఒక విశాఖ సమస్య కాదు, లేదంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్య మాత్రమే కాదు, ఇది ఉత్తరాంధ్ర సమస్య కూడా కాదు. ఇది మొత్తంగా ఎలా చూడాలి అని అంటే 5 కోట్ల ఆంధ్రుల హక్కుగా చూడాలి. సో మరి ఇంత ప్రాశస్త్యం ఉన్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎందుకు వైఎస్ఆర్సీపీ చిత్తశుద్ధితో దీనికోసం పని చేయట్లేదు అనే వాళ్ళకి మీరు చెప్పేటువంటి సమాధానం ఏంటి? వైఎస్ఆర్సీపీ ఛానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని. వైఎస్ఆర్సీపీ చిత్తశుద్ధితో పనిచేయలేదు అనే భావన ఎవరైనా సంకోచించినట్టు మా పట్ల ఏదైనా అపోహ ఉంటే మాత్రం అది పూర్తిగా ఖండిస్తున్నానమ్మా. ఎందుకంటే ఏ రోజైతే మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఈ పబ్లిక్ సెక్టర్స్ అంతటినీ కూడా ప్రైవేటైజేషన్ చేసేస్తానని ఒక డెసిషన్ తీసుకుందో అదే రోజునే ఇమీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు మా తాలూకా స్టాండ్ ఇది, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ, పెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కు. ఈ విశాఖ ఉక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దిక్కు, అది ఉంటేనే ఒక రకంగా మా ఉత్తరాంధ్ర ప్రజలకు లక్కు అని చెప్పి, అది లేకపోతే మాత్రం మాకు చాలా దిక్కులేని పరిస్థితిలో అయిపోయిన పరిస్థితి ఉంటుందని చెప్పే ఇమీడియట్ గా ఇన్ రైటింగ్ లో ఏదో వారల్ గా చెప్పడం కూడా కాదు, ఇన్ రైటింగ్ లో లెటర్స్ పంపించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడమే కాదు 22 మంది కార్మిక సంఘాలతో ప్రత్యేకించి ఒక గంట వ్యవధి మాట్లాడి రెజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకాభిప్రాయంగానే ఈ రోజు ఇందాక నారాయణ గారు చెప్పారు, లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు స్పష్టంగా, ఇందులో రాజకీయాలు లేదమ్మా. ఆ క్రెడిట్ పొందాలనే ఆకాంక్ష, ఆశ, దీక్ష మాకు ఎవరికి లేదు. 70% మా ఫ్యాక్టరీ, మా విశాఖ ఉక్కు కర్మాగారం కాపాడుకోవాలా. ఆ కర్మాగారమే భవిష్యత్తుకి ఒక ఆర్థిక రాష్ట్రానికి కూడా అది ఆర్థిక భాండాగారం అవుతుంది. అది అందుకని ఆ కర్మాగారాన్ని కాపాడుకోవాలని ఒకే ఒక ఎజెండాతో వెళ్తున్నాం తప్ప అంచేత జెండాలను పక్కన పెట్టి ఇప్పుడు నారాయణ గారు కానీ, వామపక్షాలు కానీ, లేకపోతే ఇతర పార్టీలు కానీ అన్ని పార్టీలను కూడా ఆహ్వానించి పెద్దన్న పాత్ర మేమే పోషిస్తాం, రండి, వెల్కమ్ ఇట్, మీరు ఉండండి అని ఎందుకు కోరుతున్నాం అండి? ఎందుకు అడుగుతున్నాం? మాకేంటంటే క్రెడిట్ మాకు పొందాలని కాదు. ఇప్పుడు ప్రధానమైన బాధ్యత ఇక్కడ ఎవరికి ఉంటుందంటే అధికార పక్షంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. అంచేత మేము పాదయాత్ర చేసినప్పుడు కానీ, లేదంటే కార్యాచరణ తయారు చేసినప్పుడు కానీ, లేదు కార్మిక సంఘాలతో మాట్లాడేటప్పుడు కానీ టీఎన్టీసీని కూడా, తెలుగుదేశానికి సంబంధించిన టీఎన్టీసీని కూడా ఆహ్వానించి అక్కడ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇది క్రెడిటా డెబిటా, ఎవరికి రావాలి ఆ క్రెడిట్, ఎవరికి ఆ ఫలితం దక్కాలనేది ఆలోచనే లేదు. అంచేత ఈ రోజు మేము ఒకటే ప్రిపేర్ అయ్యాం, మేము అఫిడవిట్ ఫైల్ చేసాం, అలాగే కోర్టును ఆశ్రయించాను. సరే, మా ఫ్యాక్టరీని
మా స్టీల్ ప్లాంట్ ని మేము కాపాడుకుంటాం. కాపాడుకోవడం కోసం, ఎందుకంటే అందరికన్నా ఇది 32 ప్రాణత్యాగ ఫలమే కాకుండా వేల కుటుంబాలు భూమిని దారాదత్తం చేసామమ్మా. కేవలం 3,000కి 7,000కి ఎకరా ఆ రోజు ఎక్కువ చేసే. ధర్మశ్రీ గారు, చరిత్ర కనుక చూస్తే ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటివి కూడా ఉన్నాయి. సో ఆ రకమైనటువంటి ఉద్యమం ఇంకా అంటే పార్టీ పెద్దలు వెళ్ళి, జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు అక్కడ ఎవరైతే కార్మిక సంఘాల నేతలు ఉద్యమం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మద్దతుగా ఢిల్లీ వెళ్ళి కూర్చొని వాళ్ళకి మద్దతు ఇచ్చి అందులో పార్టిసిపేట్ చేస్తే ఎందుకు కేంద్రం దిగిరాదు? అమ్మా ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ రావాలంటున్నాం, కానీ బీజేపీ రాదు కదా. బీజేపీ స్టాండ్ వేరు, మా స్టాండ్ వేరు. మిగిలిన పక్షాలు బీజేపీతోనే ఫైట్ చేయండి అని చెప్తున్నాం. మేము ఫైట్ రైట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము లైట్ గా తీసుకోవట్లేదు. ఫైట్ స్ట్రాంగ్ గా ఉన్నది. మా రైట్ మేము ప్రూవ్ చేసుకోవడం జంతర్ మంతర్లో జరిగినటువంటి ధర్నాల్లో ఎప్పటికప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాం. వాళ్ళ సంఘీభావంగా చెప్తున్నాం. పార్లమెంట్ లో ఒక్కొక్క గొంతును 1000 గొంతులుగా వినిపిస్తున్నాం. వినిపించడంతో పాటు మా స్టాండ్ ఇదే అని చెప్పి పార్లమెంట్ సమ్మె చేస్తున్నాం. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పార్లమెంట్ సభ్యులు అందరితో పెట్టారు. ఇందాక అన్నారు ఈ రోజు మేము 22 మంది ఎంపీలు ఉంటే 22 ఎంపీలతో పాటు రాజ్యసభ ఎంపీలతో కలిపి మేము 28 మంది పోరాటం పక్క చేస్తున్నాం. కేవలం ముగ్గురు ఎంపీలు తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆహ్వానం చేస్తున్నాం. వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోవడం, అది రాజకీయంగా ఆలోచించి అమ్మో ఆ క్రెడిట్ ఒక్క పన్నెత్త మాట కూడా ఆ బీజేపీని ప్రశ్నించలేకపోతున్నారు. అది వాళ్ళ లోపమో వాళ్ళ శాపమో లేదంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కోపం మాకు తెలియదు. ఇక్కడే వస్తుంది ధర్మశ్రీ గారు, ఇక్కడే వస్తుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని, వీళ్ళిద్దరూ కలిసి మాత్రం బీజేపీ గురించి మాట్లాడరు, బీజేపీ వాళ్ళని నిలదీరు. అమ్మా మేము ఒకటే ఇక్కడ బీజేపీ వాళ్ళని నిలదీస్తున్నామా, బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్న ఇంతవరకు కూడా మేము ఎందుకు ఇన్ రైటింగ్ లో లెక్క పెట్టలేదండి. వాళ్ళు కోర్టులో మేము ఇప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తున్న కోర్టులో వేయొచ్చు కదా. ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ ని కాపాడడం కోసం అదేంటంటే ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి, ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు విశాఖ ప్రజలతో పాటు ఆంధ్ర ప్రజలు ఎక్కడున్నా సరే ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే గట్టి నినాదంతో ఈ రోజు తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీని అర్ధాంతరంగా ప్రైవేటీకరణ చేస్తే ఎవరు ఊరుకుంటారమ్మా? రాజకీయంగా సమాధి అయిపోతారు. ఈ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా కానీ ఎవరైనా ఉంటే ఇది 100% నిజం. కాకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ వేరు. ఇక్కడైనా పబ్లిక్ సెక్టార్లు అంతా ప్రైవేటీకరణ చేసేస్తాం, ఉత్పాదక సంస్థలన్నీ కూడా ఉంచు, లాభాపేక్షతో మేము ఆలోచించు, అది ప్రైవేటీకరణ ఉంటుంది, ఆ ఫ్యాక్టరీ పోదు కదా అంటే ఫ్యాక్టరీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వస్తే గుత్తాధిపత్యం అయిపోయి పెట్టుబడిదారి వ్యవస్థ వద్దు తప్ప పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టమ్ లో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ పోయి అది అక్కడ ఎలా మారిపోతుందంటే ప్రైవేటీకరణ కింద అధ్యక్ష ప్రజాస్వామ్యం కింద మారిపోతుంది. అంటే లైక్ అమెరికా స్టైల్ వచ్చేది. అలాంటి దానికి ఇక్కడ మన తాలూకా సంస్కృతి కానీ మన తాలూకా విధానం కానీ మన తాలూకా సిద్ధాంతం కానీ వేరు. ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మనం వెళ్ళాలా. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ టీడీపీకి లేదంటున్నారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఏ పక్షం వెళ్ళినా, అధికార పక్షం అవచ్చు, ప్రతిపక్షం అవచ్చు, లేదు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఏది అయినా సరే ప్రజాభిష్టానికి భిన్నంగా వెళ్తే వాళ్ళు పుట్టుగతి లేకుండా పోవడం నిజం. కాబట్టి ఈ రోజు మేము అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, చూద్దాం సుప్రీంకోర్టును ఆశ్రయించండి సరే మా శిల్పాన్ని మేము కాపాడుకుంటాం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించో, లేదంటే ఒక రకంగా ఆ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సమ్మెం చేసి అన్ని పక్షాలు సమ్మెం చేసి ఇక్కడ రప్పించో. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అడ్డుకోవడమే మా ప్రధానమైన ఎజెండా తప్ప మరొక ఎజెండా అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. రైట్ ఓకే. రామారావు గారు, ప్రజల ప్రయోజనాలు టీడీపీకి అసలు పట్టవు అనేటువంటి కామెంట్స్ చేశారు కరణం ధర్మశ్రీ గారు. మీ సమాధానం ఏంటి? మీ ఆడియో మ్యూట్లో ఉందండి రామారావు గారు. అపోజిషన్ ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు అన్నారు నువ్వు ఎన్ని సంవత్సరాలు అన్నా? హలో రామారావు గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? 3 years అపోజిషన్ పొజిషన్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు? రైట్ ఓకే. రఘునాథ్ బాబు గారితో మాట్లాడదాం. రఘునాథ్ బాబు గారు, ఎందుకు కేంద్రం తాను పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు, నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను అని ఎందుకు అంత
ఒక క్లారిటీతో ఉంది. ఎందుకు ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నా, ఇంత ఆందోళనలు చేస్తున్నా కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి? ఈ విశాఖ ఉక్కుని ఇప్పుడు అమ్మేస్తున్నారా, ఎత్తేస్తున్నారా, క్లోజ్ చేసేస్తున్నారా? అమ్మటం వేరు, క్లోజ్ చేయటం వేరు. మీరేం చేస్తున్నారు చెప్పండి, మీరేం చేయబోతున్నారు? ప్రభుత్వం అమ్మకానికే పెట్టింది, అంతేగాని మూసేయడానికి పెట్టలేదు. సరే, కొనుక్కునేవాడు ఇష్టం, మూసుకుంటాడు, తర్వాత విషయం. కానీ దానికి డెఫినెట్ గా కండిషన్లు పెట్టే చేస్తారు, నడపాలనే అమ్ముతారు నాకు తెలిసి. అయితే అంటే మన రాష్ట్రంలో గతంలో కోఆపరేటివ్ షుగర్ కానీ, డైరీలు కానీ, లేకపోతే స్పిన్నింగ్ మిల్స్ కానీ అవన్నీ ఇలా ప్రైవేట్కి అమ్మేసినప్పుడు 2004 ముందు అమ్మేసినప్పుడు కొద్ది మాత్రమే నడుస్తున్నాయి, ఎక్కువ అమ్మేస్తున్నమాట వాస్తవం కొనుక్కున్నాళ్ళు. కాబట్టి సహజంగా ఇది వైజాగ్ దగ్గరగా ఉంది కాబట్టి, ఇక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూ చాలా ఉంది కాబట్టి ఆ రకంగా ఒక ఆలోచన, అపోహలు రావటం సహజం. లేకపోతే అసలు ఈ ప్రైవేటైజేషన్ అనేది ఎప్పుడెప్పుడో పివి నరసింహరావు గారు మొదలు పెట్టారు, మరి వాజ్పేయి గారు కొనసాగించారు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారి టైంలో ఇంకా ఎక్కువ చేశారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం కూడా అదే పాలసీని కొనసాగిస్తారు. ఇక్కడ ఈ ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో అటు కాంగ్రెస్. మీకు ఏదో కాల్ వస్తున్నట్టుంది రఘునాథ్ బాబు గారు, మీ ఆడియో మ్యూట్ లో పడింది. ఎస్ చెప్పండి. బీజేపీ హైకమాండ్ చెప్పండి. ఒకే దీనిలో జరుగుతుంది కాబట్టి అప్పుడు కోఆపరేటివ్ డైరీలు ఉన్నాయి, హెరిటేజ్ డైరీలు, మరి సిసిఐ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, భారతీయ సిమెంట్. మరి మన రాష్ట్ర నాయకులు కూడా వాళ్ళ వ్యాపారాల్లో చాలా సమర్థులు, చాలా బాగా ఉజ్వలంగా వాటిని తీసుకొచ్చారు. అది మంచి ప్రఖ్యాతిగానే చేశారు. కాబట్టి వాళ్ళ ఇక్కడ కూడా అక్కడ ఇప్పుడు అసలు ఫ్యాక్ట్ పెట్టాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్విజిషన్, R&R, దానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ చాలా అదేంటి ఖర్చుతో కూడుకున్నాయి, టైంతో కూడా కూడుకున్నాయి, ఈ రెండు కూడా. కాబట్టి వాళ్ళు ఎవరైనా కొన్నాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కెపాసిటీ ఇంక్రీజ్ చేయొచ్చు. ఉద్యోగుల్ని తీసేస్తారు అనేది నా ఉద్దేశంలో ఒక భ్రమ మాత్రమే. కాకపోతే సరిగా ఎన్ఎఫ్సెట్ వాళ్ళకి చేయొచ్చు, లేకపోతే అసలు 50 సంవత్సరాలు దాటితే ప్రభుత్వమే ఒక ఆఫర్ పెట్టి వీలైన మంది రిటైర్ అయిపోతే వాళ్ళకి ఇవ్వడానికి, లేకపోతే ప్రభుత్వం కూడా తీసేయచ్చు, దానికి కాంపెన్సేషన్. కానీ అందరినీ తీసేయాల్సిన ఇది లేదు. రెండోది, ఒక్క నిమిషం, రెండోది ఇన్నాళ్ళు కూడా మరి లాస్ట్ 10 years 2014 ముందు 10 years రాష్ట్రంలో, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు కూడా దీనికి మైండ్స్ ఎందుకు ఎలాట్ అవ్వలేదో దానికి ఏదో కారణం ఉండాలా, లేకపోతే 10 ఏళ్ళు అక్కడ ఇక్కడ ఒకే పార్టీ ఉన్నప్పుడు. రఘునాథ్ బాబు గారు ఇక్కడ ఒక మాట అడుగుతున్నా, చెప్పండి ధర్మశ్రీ గారు. రఘునాథ్ బాబు గారు చెప్పండి. ఇప్పుడు తీసేస్తారా, ఉద్యోగులు తీయరు కదా అని రఘునాథ్ బాబు గారు సమయం నొక్కున్నారు కానండి, ఉద్యోగులు కానీ ఏ ప్రైవేట్ సంస్థ నష్టాలకు చేస్తుందండి ఫ్యాక్టరీని? పోనీ లాభాల్లో ఉన్నటువంటి దానికి మైనింగ్ ఏమో సెపరేట్ గా అలాట్మెంట్ చేసి లాభాల బాటలో ముందు ఉంచుతాము మేము మైనింగ్ ఇవ్వడానికి, ఈ క్యాపిటల్ మైనింగ్ ఏమో పలానా దగ్గర అలాట్మెంట్ చేసాం కాబట్టి మీకు లాభాలు వస్తున్నాయి, ఏ ఉద్యోగిని కూడా మేము తీయము అని ఆ ప్రైవేట్ వ్యవస్థ కానీ ప్రైవేట్ సంస్థ కానీ వాళ్ళు ఏమైనా ఇన్సూరెన్స్ ఇచ్చారా? తీస్తే ఒకవేళ తీస్తే వాళ్ళ ప్రత్యామ్నాయంగా వీళ్ళు పబ్లిక్ సెక్టర్ లో, గవర్నమెంట్ సెక్టర్ లో వాళ్ళకి రీఎంప్లాయ్మెంట్ బీజేపీ గవర్నమెంట్ క్రియేట్ చేస్తుందా, ఇవ్వగలదా? ఆ ఇన్సూరెన్స్ ఇస్తుందంటే అడగమనండి. ఓకే, బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించడానికి మేము దానికి కరెక్ట్ గా మేము సమాధానం వాళ్ళన్ని దాన్ని విభేదించం. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ఇస్తుందా? ఎవరైనా తప్పించేస్తే దానికి మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీగా వాడికి ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగాన్ని కల్పిస్తానని చెప్పానండి, జీవో రిలీజ్ చేస్తారా దానికి? ఇప్పుడు నేను తగ్గించారు. ఓకే ధర్మశ్రీ గారు వినండి. నేను ఇప్పుడే చెప్పా ఏమని, వాళ్ళకి ఫిట్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, కొందరు
లెస్ పర్సంటేజ్ ఫిట్ కాని వాళ్ళు కూడా ఉండొచ్చు. అది జనరల్ గా ఏజ్డ్ వాళ్ళే ఉంటారు అలా ఫిట్ కాని వాళ్ళు ఏజ్కి దగ్గరగా రిటైర్మెంట్ కూడా దగ్గరగానే ఉండేవాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి ఏదైనా అది మ్యూచువల్ గా అది కొనుక్కునే వాళ్ళ ఇష్టం. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. 8,000 మంది ఎంతో చెప్తారు కొంతమందికి, ఇప్పటికి కూడా ఇంకా కమిట్మెంట్ ఉందంట. ఏది ఆ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామనేది. మరి దాదాపు 40-45 ఏళ్ళు నేను చదువుకునే వైజాగ్ లో 8,000 మందికి ఉందండి. 8,000 ఆర్ కార్డు ఉన్నారు. 8,000 మంది ఆర్ కార్డులు ఉండి దే హ్యావ్ ఆ రోజు ఏదో కొత్తగా కొనుక్కుని కావు. ఎట్ ది టైమ్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ ఎక్విజిషన్ లోనే ఆల్రెడీ వెన్ ద టైం ఆర్ కార్డు రిలీజ్ చేసి ఇచ్చారు. దే గాట్ ఆర్ కార్డ్. ఓకే, సరే. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు చేయలేకపోయారో అది నాకు తెలియదు, వదిలేసాను. కానీ ఇన్నాళ్ళు ఏంటి, ఇప్పుడైనా ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఆ లైబిలిటీ ఆ కమిట్మెంట్ తోనే కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్ కాబట్టి ఇలా ఈ విషయాలు మరి వీటన్నిటికన్నా ముఖ్యం వాళ్ళ కోర్టులో ఉంది. అది రాజ్యాంగ విరుద్ధం అని కోర్టు ఏం తెలిపిస్తుందో అది చూడాలి. ఒకవేళ కోర్టు రఘునాథ్ బాబు గారు, అసలు ప్రైవేట్ పరం చెయ్యొద్దు, ఇది ఆంధ్రుల హక్కు, మా ఉక్కు అని చెప్పేసి వాళ్ళు పోరాడుతూ ఉంటే మీరు క్లాజులు అవి ఇవి చెప్తా ఉన్నారు. అలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే అలా కాబోతుంది అని చెప్తే వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి, అంతమంది ప్రాణ త్యాగానికి ఇంకా అర్థం ఏంటండి? ఆ రోజుల్లో ప్రభుత్వమే లేనంత మాత్రాన ఇలాంటివేమో ప్రజలు నెత్తి మీద సరాగతం చేస్తారండి, వాళ్ళు చట్టకోపం పెడతారండి. బీజేపీ ప్రాతినిధ్యం లేదని ఒకే ఒక ఉద్దేశంతో కక్షాధిపతిగా చేస్తే అది ప్రజలు ఊరుకుంటారండి? ప్రజలు కళ్యాణం చేస్తే ఎక్కడ కనిపిస్తారండి? కేవలం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రాతినిధ్యం ఒక్క సభ్యుడు కూడా లేడు కాబట్టి ఏం చేసినా పర్వాలేదు, మనల్ని ప్రశ్నించలేరులే, వాళ్ళు ఏం చేస్తారని ఉంటే తిప్పకూడదు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైట్. ధర్మశ్రీ గారు, రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు, అది చాలా చాలా నేరం, చాలా ఘోరం. రైట్, రామారావు గారు ప్లీజ్ రెస్పాండ్. మీ ఆడియో స్టిల్ మ్యూట్ లోనే ఉందండి. ఉద్యమంలో కూడా పెద్దగా వినిపించట్లేదు మీ వాయిస్. ఇక్కడ కూడా మీరు మ్యూట్ లోనే పెట్టుకున్నారు మీ వాయిస్ ని. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. ఎస్ సార్, ఎస్ ప్లీజ్. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నేను నమస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక ప్రజలకు సంబంధించిన ఇష్యూ, రెండు ప్రజల యొక్క సెంటిమెంట్స్ తో ముడిపడి ఉన్న ఇష్యూ. ఎందుకంటే మనము ఎప్పుడైతే 1966 నుంచి 1970 మధ్య ఏదైతే ప్రజా ఉద్యమం స్టార్ట్ అయిందో అటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల నినాదంతో స్టార్ట్ అయిన విశాఖ ఉక్కుని ఈ రోజున ప్రైవేట్ పరం చేయటం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా సమర్థమని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే రఘునాథ్ బాబు గారు ఏమంటున్నారంటే ఇది క్లోజ్ చేసే ఇష్యూ కాదు, ఓన్లీ ఒక ఎక్కడ మేము క్లోజ్ చేయట్లేదు అన్నది ఏదో కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఇక్కడ ప్రైవేటైజేషన్ మీన్స్ ఇక్కడ ప్రజలకు అనుమానాలు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద. ఎందుకంటే అదేవిధంగా అధికార పార్టీ మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పరంగా మేము చిత్తశుద్ధి ఉందనడానికి చాలా నిదర్శనాలు కూడా నేను చెప్తాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కి సుమారుగా 30,000 పైగా ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ బ్యాంక్ మీద ఒక కన్ను ఉంది, ఆలోచన ఉంది అనేది ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం. అంతే తప్ప స్టీల్ ప్లాంట్ ని నిజంగా గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రజలకు ఉపయోగపడి పని చేయడానికి అయితే వాళ్ళు రావట్లేదు అనేది మా అందరి యొక్క ఆలోచన. నేను ఒకటి చెప్తానమ్మా, ఇప్పుడు 2002లో ఏదైతే ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ వాజ్పేయి గారి పీరియడ్ లో ఏదైతే అనుకున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఫ్లోర్ లీడర్ ఉన్న ఎర్రనాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా వాజ్పేయి గారితో మాట్లాడి ఒప్పించి అప్పుడు ఏదైతే డెప్ట్ ఉందో దాన్ని ఈక్విటీ కింద మార్చడం కూడా మనం చూసాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాము. పార్టీ పరంగా మేము మా నాయకుడు మా ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు
శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం కానీ, లేకపోతే మన ఎక్స్ఎమ్మెల్యే గాజువాక పల్లా శ్రీనివాస గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం కానీ, ఒక స్టీల్ ప్లాంట్ ఒక పరిరక్షణ కోసం మేమంతా కూడా చిత్తశుద్ధ పనిచేస్తున్నామని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్స్ గా మీ దృష్టి తీసుకొస్తున్నాను. మొన్న కూడా ఈ మధ్య కాలంలో మా నాయకులు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఏమనంటే మేము రాజీనామా చేయడానికి మా ఎమ్మెల్యే మీ ఎంపీలందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు అధికార పక్షం వైఎస్ఆర్సీపీ ధర్మశ్రీ గారు ఇప్పుడు చెప్తున్నారు, ఆయనకి చిత్తశుద్ధి ఉండొచ్చు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆయన అధికార పార్టీకి కొంత బాధ్యతలు ఉన్నాయి. ప్రతిపక్షంగా మేము ఏం చెప్తామంటే కొన్ని సజెషన్స్ ఇస్తాము, వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంటే మేము ఒక చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్ప మేము అపార్ట్ ఫ్రమ్ దిస్ అధికార పక్షానికి బీజేపీకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, అది అందరికీ తెలుసు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లీడ్ చేయాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళు చిత్తశుద్ధి చూపించవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ ప్రజలందరికీ ఎందుకు అనుమానాలు ఉన్నాయంటే 2020లో పాజిటివ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ మీటింగ్ పెట్టడం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కలవడం కానీ జరిగింది. ఇవన్నీ జరిగినప్పుడు మీరు దాన్ని క్లారిఫై చేయలేపారు. ఆఫ్లైట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మిగతా ప్రతిపక్షాలతో కలిపి మీరు ఈ రోజున ఢిల్లీలో కార్యక్రమం చేయడం ఒక అభినందనీయమే. కాకపోతే ఇక్కడ ఏమంటున్నా అంటే మీరు అధికార పక్షంగా లీడ్ తీసుకోండి. మీరు ఇది ఈ విధంగా కాదు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం మీకు ఉంది. ఇది ప్రజల సెంటిమెంట్ ముడిపడిన అవసరం కాబట్టి అన్నిటికీ ఒకటే మంత్రం అంటే అలా ఒక ప్రైవేటైజేషన్ కార్యక్రమం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి అప్లై చేస్తామంటే ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఒక ప్రజా ఉద్యమంతో వచ్చిందో అటువంటి స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మనం ఒక డెవలప్మెంట్ మీరు ఒక అబ్జర్వ్ చేసినట్టయితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో స్టీల్ ప్లాంట్ లాభాలు మాట పట్టింది. ఆన్ యావరేజ్ 150 crores ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా లాభం వచ్చింది. ఏమో అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి లాస్ వచ్చిందని దాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు దానికి ఉన్న మూల కారణాలు ఏంటి మనకు తెలుసు. స్టీల్ ప్లాంట్ నష్టంలో కొంత నడిచింది, అదేవిధంగా 22,000 కోట్ల రుణం ఉంది. దానికంటే ఎందుకు రుణం ఉంది, అదేవిధంగా ఎందుకు నష్టాల్లో నడిచింది అన్న దానికి కూడా మనకు తెలుసు. మరి అటువంటి దాన్ని సరి చేసుకుని ప్రజా సంబంధమైన ఇష్యూ కాబట్టి సెంటిమెంట్స్ ముడిపడిన ఇష్యూ, ఇది ఒక విశాఖపట్నం సంబంధించిన కాదు, రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ. దానికి అధికార పక్షం దాన్ని లీడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ ఒకటే మంత్రంలాగా ప్రైవేటైజేషన్ అనేది కరెక్ట్ కాదు, అది చాలా తెలియజేస్తున్నానమ్మా. ఓకే సార్. లక్ష్మీనారాయణ గారు, అసలు ప్రైవేటుకు ఈ విశాఖ ఉక్కుని దారాదత్తం చేయకుండా మనం కాపాడుకోలేమా? అది నష్టాల్లో ఉంది అని దాన్ని చంపేయడానికి పిచ్చి కుక్కని అని ముద్ర వేసి కుక్కని చంపాలని చూసారు. ఆ రకంగానే నష్టాలు అని అంటున్నారు. అసలు ఆ నష్టాలకి కారకులు ఎవరు? అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అక్కడ క్యాప్టివ్ మైన్స్ అనేవి ఇవ్వకుండా వాళ్ళకి ఏమాత్రం సపోర్ట్ చేయకుండా ఈ సంస్థ నష్టాల్లో ఉంది, అందుకోసమే దీన్ని అమ్మేస్తున్నాం అని చెప్పడం అసలు ఎంతవరకు సబబు? యాక్చువల్ గా మీరు స్టీల్ ప్లాంట్ యొక్క హిస్టరీ చూస్తే 1992లో దస్తూర్ అండ్ కంపెనీ వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో వాళ్ళు క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఇప్పటి ఛత్తీస్గఢ్, అప్పటి మధ్యప్రదేశ్ లో బెలడిలా అనే ప్రాంతం నుంచి ఐరన్ ఓర్ ఏదైతే ఉందో అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మేము సప్లై చేస్తామన్నట్టుగా అప్పుడు నిర్ణయించి, అప్పుడు ఏమైందంటే చాలా తక్కువ రేట్లో ఐరన్ ఓర్ దొరికేది. ఆ తర్వాత ఏం చేసిందంటే ఐ థింక్ అరౌండ్ 2004లో ఈ ఐరన్ ఓర్ ను మీరు మార్కెట్ లో ఏ రేట్ లో ఉందో ఆ రేట్ లో తీసుకోండి, ఎందుకంటే మీకు క్యాప్టివ్ మైన్స్ లేవు కదా అన్న. యాక్చువల్ గా ఇప్పటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 28 అప్లికేషన్లు వేసింది క్యాప్టివ్ మైన్స్ కోసం. ఈ 28 అప్లికేషన్స్ లో ఎక్కడ కూడా ఒకదాన్ని కూడా శాంక్షన్ చేయలేదు. ఎందుకంటే ముఖ్యంగా మనకు ఐరన్ ఓర్స్ ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ ఈ 3 ప్లేసెస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మా రాష్ట్రాల్లో మీరు స్టీల్ ప్లాంట్ పెడితే మేము మీకు ఐరన్ ఓర్ మైన్ అలొకేట్ చేస్తాం, వేరే వాళ్ళకి ఇవ్వము అని అంటే యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక ప్రాంతంలో మైన్ అలొకేట్ చేయడానికి అధికారాలు ఉన్నాయి మైనింగ్ అండ్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారం, కానీ అది ఎప్పుడూ చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే 1 టన్ను విశాఖపట్నం స్టీల్ 5,000 రూపాయలు ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్. కాబట్టి ఈ మైనింగ్ అన్నది, క్యాప్టివ్ మైనింగ్స్ అన్నది అలొకేట్ చేయకపోవడం ఒకటి. తర్వాత ఇప్పుడు మీరు యాక్చువల్ గా మంత్రి గారు ఇచ్చిన రిప్లై చూస్తే ఆయన నెట్ వర్త్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ అబౌట్ 4,382 crores అని చెప్పారు. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఆల్మోస్ట్ 19,000 ఎకరాలు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది. దీని విలువ బ్యాలెన్స్ షీట్ లో ఎంత చూపించారంటే కేవలం 55 కోట్లు మాత్రమే. అంటే రేపు ఎవరైనా దీన్ని కొన్నారంటే అప్పుడు ఏమవుతుంది?
మేము అడుగుతున్నది ఏంటంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ, ఈ ల్యాండ్ వాల్యూని మీరు అసెస్ చేసి బ్యాలెన్స్ షీట్ లో దాన్ని పెట్టండి. ఈ ల్యాండ్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరులో ఉంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరులో లేదు. Yes. అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు దాన్ని గనుక తీసుకురాగలిగామంటే కనీసం 2,50,000 కోట్లు మొత్తం నెట్వర్త్ అవుతుంది ఇంక్లూడింగ్ ల్యాండ్. ఇప్పుడు ఎవరైనా బిడ్ చేయాలంటే ఆ బిడ్డింగ్ ప్రాసెస్ లో ఇంత అమౌంట్ కి బిడ్ చేసే వాళ్ళు కావాలి మరి. అందువల్ల ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సింపుల్ సొల్యూషన్, 4 బ్యాంకులను కలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ అని పెట్టారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే విధంగా సింపుల్ సొల్యూషన్ దీనికి ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎండిసి, వీటిలన్నింటినీ కలిపి స్టీల్ జైంట్ అన్నది ఒకటి పెడితే ఈ ఇష్యూస్ అన్ని కూడా మీకు సమస్య సాల్వ్ అవుతాయి. బెస్ట్ సొల్యూషన్. అది ఎందుకు చేయట్లేదు అన్నది ప్రధానంగా మనం చూడాల్సిన విషయం అండి. తర్వాత ఇంతకు ముందు మాట్లాడారు, ధర్మశ్రీ గారు మాట్లాడారు, ఇంకా 8,500 మందికి ఆర్ కార్డులు వాళ్ళకి ఇవ్వాలి. 4 తరాల నుంచి వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకంటే విశాఖ హిందుస్థాన్ జింక్ అన్నది ప్రత్యక్షంగా ఉదాహరణ ఉంది అందరి ముందు. ఇదే విధంగా ప్రైవేటైజ్ చేశారు. ఆ తర్వాత ఫైనల్ గా ఏమైంది, ఫ్యాక్టరీ మూతపడింది. తర్వాత ఇప్పుడు దాని భూములు అమ్ముకుంటున్నారు. ఆ పరిస్థితి రాకూడదు కాబట్టి ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 లో ఇచ్చిన రైట్ టు లైఫ్ అన్నది ఈ 8,500 మందికి ఇంకా అది తీరలేదు. ఏం చేస్తారు, సాధారణంగా ప్రైవేటైజ్ అవుతే వెంటనే వాళ్ళను ఉద్యోగాలు తగ్గించడం అన్నది సర్వసాధారణంగా జరిగే విషయం. అందువల్ల వీళ్లకు ప్రొటెక్షన్ గా ఏమిస్తున్నారు మీరు అన్నది కూడా ఎక్కడా మనకు కమిట్మెంట్ లేవు. కాబట్టి వీటన్నిటినీ కలిపి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నానో అది రాజ్యాంగబద్ధంగా జరగాలన్నది ముఖ్యంగా ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో ఉన్న ప్రధానమైన అంశం అండి. ఎస్. సో నారాయణ గారు, మీరు ఇంతకు ముందు కూడా అన్నారు స్టీల్ ప్లాంట్ లేని విశాఖ బోడిగుండుకి మల్లెపూలు చుట్టినట్టే ఉంటుంది అని చెప్పారు. మరి అంత తలమానికంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయకుండా ఈ ఉద్యమాలు ఈ వీటితో ఆపగలమన్న నమ్మకం మీకు ఉందంటారా? ఆపగలమండి. అయితే నాకు 2 ప్రతిపాదనలు ఉన్నాయి. ధర్మశ్రీ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వారికే నేను ప్రతిపాదన పెడుతున్నాను. తక్షణం కేవలం ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుల్ని ఇద్దరినే కలిపి ఒక వేదికకి తీసుకురండి అని చెప్తున్నాను. అది చేయగలిగితే ఆ వామపక్ష పార్టీ వరకు మొత్తం వస్తాయని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. ఎప్పుడైతే ఇద్దరు కలుస్తారో భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక వెళ్ళు వస్తా ఉంది. ఆ వెల్లులో అనేక మంది పార్లమెంట్ సభ్యులు కూడా కలడానికి అవకాశం ఉంది. పార్లమెంట్ నే స్తంభింపజేయడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశం మనకు వచ్చింది. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం వైసీపీకి ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండవది, ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఇన్పార్టెంట్ పోస్ట్ లో ఉన్నాడు. విశాఖ స్టీల్ లో, విశాఖ ఉక్కు ఆంధ్ర పోరాట సాగించడంలో వెంకయ్యనాయుడు ప్రత్యక్ష పాత్ర ఉన్నది. ఆయన ఇప్పుడు దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఒక్క మాట కానీ చెప్పగలిగితే, నా కన్న తల్లి చెప్పగలిగితే అవుతుంది. మూడవది, బీజేపీ ఇందాక కన్వయ్య అని చెప్తున్నారు ఆయన రఘునాథ్ బాబు గారు. అసలు మీకు స్వాతంత్ర పోరాటం మీద మీకు ప్రాముఖ్యత లేదు, పబ్లిక్ సెక్టర్ మీద ప్రాముఖ్యత. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు, అది వదిలిపెట్టండి. మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన కాళ్ళపై మనం నిలబడి బతకానికి ఒక ఫిలాసఫీ వచ్చింది. ఎట్లా బతకాలి మనం, ఈ భారతదేశం బతకాలంటే పబ్లిక్ సెక్టర్స్ అనివార్యం చెప్పేసరి అప్పుడు ఆనాడు సోవియట్ యూనియన్ సహకారంతో టెంపుల్ తీసుకు పెట్టారు. అప్పుడు మిక్స్డ్ ఎకానమీ వచ్చింది. అది వచ్చిన తర్వాతనే మన దేశాన్ని మనం కాపాడుకోగలిగాం. ఉక్కు పరిశ్రమ ద్వారా అనేక ఫ్యాక్టరీలు కట్టగలిగాం. అది పబ్లిక్ సెక్టర్ ఉంటే దానికి కన్స్ట్రక్షన్ వేరుగా ఉంటాయి. మీరేమంటారంటే వ్యాపారాలు చేసుకుని మనం వ్యవసాయం మనం పరిపాలన చేసుకున్నాం అన్నారు. పరిపాలన ఎవరు చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి అంట్రెస్ట్ ఉండే వాళ్ళని కొట్టడానికి ఉపయోగపడే పరిపాలన మేము చేస్తాం. లాభాలు మొత్తం వాళ్ళు తీసుకుపోతారు, ఆవులు మేము మేపుతాం, పాలు వాళ్ళు పిండుకుపోతారు అనే పద్ధతిలో, సిగ్గుమాలిన పద్ధతిలో బీజేపీ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అంటే వాళ్ళకి దేశభక్తి అని తెలియదు, స్వతంత్ర వాళ్ళు పాల్గొలేదు, దేశ కాన్స్టిట్యూషన్ తెలియదు, వాళ్ళు ఫ్యూడల్ యుగం నుంచి వచ్చిన వాళ్ళు. అందువల్ల ఫ్యూడల్ మొత్తం తప్ప ఒకటి కానే కాదు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ లాంటి వాళ్ళు కన్నా కూరుకోకపోతే బీజేపీ వాళ్ళు కళ్ళు తెరిచే పద్ధతిలో ఉద్యమాలు సాగించాల్సిన అవసరం ఉంది. దానికి నా ప్రతిపాదన ప్రతిపక్ష పార్టీ మొత్తం ఏకంగా కావాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్. అయితే నారాయణ గారు, ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కి ఆదాయం రాకపోవచ్చు, కానీ ఇది కొన్ని కోట్ల మంది ఆకాంక్ష, కొన్ని కోట్ల మంది దీనికోసం ఉద్యమిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక సెంటిమెంట్ గా కూడా ఎందుకు కన్సిడర్ చేయట్లేదంటారు? ఇది సెంటిమెంటే కాదండి, ప్రాక్టికల్ గా ఆచరణ రీత్యా
మన బతకానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఒకటైతే మన ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత. ప్రభుత్వం ఎందుకుందండి? ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలి. ప్రభుత్వం ఏం ప్రభుత్వం అది? గాంధీ ఆస్తి ఏమన్నా ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నా. పబ్లిక్ సెక్టార్స్ నష్టం అంటున్నారు కదా, నువ్వు చెప్పండి పబ్లిక్ సెక్టార్స్ ఎక్కడ నష్టం అవుతుందో చూపించండి. అది ప్రభుత్వం రాజకీయ నాయకులు అవినీతి వల్ల ఏమన్నా పోయినా తప్ప పబ్లిక్ సెక్టార్స్ ఇంతవరకు ఎక్కడ నాశనం కాలేదు. రెండవది, ఎన్ని ప్రైవేట్ ఫ్యాక్టరీలు దివాళీ తీసే చెప్పండి. ఎందుకు 10 లక్షల కోట్ల రూపాయలు కొట్టుకుపోయారు? ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వండి? అవన్నీ ఎక్కడ పెట్టారు? ఆ డబ్బులు ప్రైవేట్ ఆస్తులు పెట్టారు, ప్రైవేట్ ఫ్యాక్టరీ పెట్టారు, దివాళీ తీశారు, వాళ్ళు బయట కూర్చున్నారు. అంటే ఈ ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వ డబ్బులు ఉపయోగించుకొని దివాళా తీసి వెళ్ళిపోయారు. 28 మంది బయటకు వెళ్ళిపోతే 27 మంది గుజరాత్ వాళ్ళే. ఇప్పటికి దాదాపు 10-11 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడిపోయారు. అవన్నీ మీకు రావు. పబ్లిక్ సెక్టర్ నష్టం వచ్చింది అన్నారు. పబ్లిక్ సెక్టర్ నష్టం ఎందుకు వస్తుంది? మీ పాలసీ వల్ల వస్తుంది. మనం ఎందుకు డైరీ మూతమన్నాయి? ఎందుకు షుగర్ ఫ్యాక్టరీ మూతమన్నాయి? ఇంటర్నేషనల్ పాలసీలో మీరు కరెక్టర్ తోటి చక్కెర దిగుమతి చేసుకుంటున్నారు, దిగుమతి చేసుకుంటున్నారు. అందువల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి దివాళా కోరి విధానాల వల్ల పబ్లిక్ సెక్టర్ నాశనం అవుతాయి తప్ప పబ్లిక్ సెక్టర్ నాశనం అయ్యే ప్రసక్తి లేదు. పైపించి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి కావాలని మనం కోరుతున్నాం. దీని కార్యాచరణ ఒకటే, ప్రత్యక్ష కార్యాచరణ నిలబడాల్సిందే. పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ ముందర పర్యటన చేయించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలా. ధర్మశ్రీ గారు ధర్మంగా మాట్లాడితే ఆయన ముఖ్యమంత్రిని తీసుకొస్తే అందులో వస్తారు. రేపు డేట్ డిసైడ్ చేయండి, ఎల్లుండి డేట్ డిసైడ్ చేయండి. ఇదే జనతా మంత్రంలో మా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అన్ని రాజకీయ పార్టీలు కలిస్తే దేశం మొత్తం మీదుగా పార్లమెంట్ సభ్యులు మనకు మద్దతు వస్తారని చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఉంది. ఆ విధంగానే దీన్ని కాపాడుకోగలను. ముసలి కందిని కాలిస్తే కాపాడుకోవాలి. రైట్ నారాయణ గారు, ధర్మశ్రీ గారితో మాట్లాడదాం. ధర్మశ్రీ గారు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి రాదు అనేటువంటి డిమాండ్లు కార్మిక సంఘాల నుంచి వినబడుతూ ఉన్నాయి. సో దీనికి వైసీపీ నేతలు సిద్ధమేనా? అంటే లేఖలు రాశాము, మంత్రులకి విజ్ఞప్తులు చేశాము అని అంటే అక్కడ అది వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి చేయి దాటిపోయింది. నారాయణ గారు అయితే మీరు రాసినటువంటి లేఖలను ప్రేమలేఖలతోనే పోల్చారు. ధర్మశ్రీ గారు, ఆడియో మ్యూట్లో ఉందండి. రాజీనామా చేస్తే డెఫినెట్ గా ఇది పరిష్కారం అవుతుంది అని అంటే అది అసంబద్ధమైందండి. ఎందుకు అంటే మేము ఫ్రీజ్ అవుతున్నారు మీరు. ధర్మశ్రీ గారు, మీరు జర్నీలో ఉన్నట్టున్నారు. ఓకే, సో రామారావు గారు, రాజీనామాలతో కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని అంత నమ్మకం అయితే లేదు అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అది కరెక్ట్ కాదమ్మా. ధర్మశ్రీ గారు చెప్తుంది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు 66-70 మధ్య ఇప్పుడు 66 మంది ఎమ్మెల్యేస్, 7 ఎంపీస్ రాజీనామా చేశారు. కాబట్టి ఆ రోజున స్టీల్ ప్లాంట్ అనేది 1970లో ఏర్పాటైంది. అది ప్రజా ఉద్యమం ద్వారా ఈ ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఏదైతే ప్రజలు తీసుకొచ్చారో కేంద్ర ప్రభుత్వం మీద, అప్పుడు ఆ రాజీనామాల ద్వారానే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వచ్చింది. కాబట్టి రాజీనామాల ద్వారా డెఫినెట్ గా పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీకి చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు ఏదైతే పెద్దలు నారాయణ గారు చెప్పారో అది వాళ్ళు గంట కట్టాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. వాళ్ళు లీడ్ చేయాలా. ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు కాన్ఫిడెన్స్ లో తీసుకున్న సందర్భం లేదు. వాళ్ళు కాన్ఫిడెన్స్ లో తీసుకున్నట్టయితే ప్రతిపక్షాలను మేము చిత్తశుద్ధితో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున అక్కడ ఢిల్లీలో కూడా అన్ని ప్రతిపక్షాలు కలిసి ఉద్యమం చేస్తున్నాయి. అక్కడ ధర్నాల కార్యక్రమం ఇవన్నీ కూడా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు లీడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధికార పక్షంగా. తర్వాత లక్ష్మీనారాయణ గారు కూడా చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్స్ కొన్ని ప్యానల్ దృష్టి తీసుకొచ్చారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అసలు ఎందుకు లాసెస్ లో ఉంది అన్నది మూల కారణాలు మనకి తెలుసు. ఆ మూల కారణాలు అన్వేషించకుండా వాటిని రెక్టిఫై చేయడానికి మన ప్రయత్నం చేయకుండా దాన్ని ప్రైవేటైజేషన్ చేయటం అనేది ఏమాత్రం కాదు. క్యాపిటల్ మైన్స్ ఇప్పుడు వాళ్ళు ఎంత కొంటున్నారు? 4,500 per టన్ను ఈ రోజు నైరున్నూరు పర్చేజ్ చేస్తున్నారు. అంటే 4,500 per టన్ అంటే ఎంత వాళ్ళు దీని ద్వారా 500 కొనడానికి ఖర్చు పెడుతున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే రుణభారం 22,000 కోట్ల రూపాయలు సుమారుగా ఉందో స్టీల్ ప్లాంట్ కి, అది ఎందుకు వచ్చింది అన్నది 14% ఇంట్రెస్ట్ స్టీల్ ప్లాంట్ పే చేస్తుంది. ఇవన్నీ కూడా కారణాలు. ఇవన్నీ కూడా వాటి మూలం అన్వేషించకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసేదానికి కారణం అనుకున్నది కాదమ్మా. ఎందుకంటే
30,000 ఎకరాలు ఆన్ యావరేజ్ ఒక ఎకరం 5 కోట్లు తీసుకున్నట్టయితే ఈ రోజున అది ఇంక్లూడింగ్ స్టీల్ ప్లాంట్ తో కలిపి స్ట్రక్చర్స్ తో కలిపి వారు చెప్పినట్టుగా 2,50,000 కోట్లు సుమారుగా దాని వాల్యూ ఉంటుంది. అటువంటి వాల్యూని బిడ్ లో చూపించకుండా బిడ్ దాన్ని వదలటం అనేది అది ఏ విధంగానూ జస్టిఫికేషన్ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సింది. ఇదే కాదు, అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రజల్లోంచి కూడా ఉద్యమం రావాలమ్మా, చైతన్యం రావాలా. ఇది ఒక విశాఖపట్నానికి సంబంధించిన ఇష్యూ కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూ. ప్రజల్లో ఉద్యమం రావాలా, అదేవిధంగా అందరూ నాయకులు కూడా అన్ని ప్రతిపక్షాలు కలిసి ముందుకు రావాలా. అప్పుడు దీన్ని ఒక ఉద్యమంగా మలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన కొంత ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నానమ్మా. రామారావు, ముందు మీ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి వైసీపీ వాళ్ళకు కూడా ఒక సవాల్ విసరొచ్చు కదా, మేము చేసాము మీరు కూడా చేసి కలిసి రండి అని. ఇప్పుడు అన్నా నేను చెప్తున్నాను, మా సభ్యులు ఎంతమంది అన్నా ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒక 4 రాజీనామా చేయడం, ప్రతిపక్షాన్ని రాజీనామా చేయమంటాం అది కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే అధికార పక్షం ముందు లీడ్ చేయాలో. వాళ్ళు ఎంతమంది ఎంపీలు ఉన్నారమ్మా? 28 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ముందు రాజీనామా చేస్తే ఎంత ఒత్తిడి పెరుగుతుంది. రెడీ, మేము రెడీగా ఉన్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు రాజీనామా చేస్తే సిద్ధంగా ఉన్నామని. కానీ లీడ్ చేసుకోవాల్సింది అధికార పార్టీ కదమ్మా, వాళ్ళు ఒత్తిడి తీసుకురావాల్సింది వాళ్ళే. అది మనం మర్చిపోకూడదు కదమ్మా. ఒక ప్రతిపక్షం రిజైన్ చేసినప్పుడు అది ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి రాదమ్మా. ఓకే, రైట్. నారాయణ గారు, వీళ్ళు నిజంగా రాజీనామాలు చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఆ నమ్మకం ఉందంటారా మీకు? రాజీనామా చేసేది మాత్రాన ఈ కేంద్ర ప్రభుత్వం పడిపోదు. కేంద్ర ప్రభుత్వం పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నప్పుడు రాజీనామాకి వాల్యూ ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఎంపీలుగా ఉండగానే పార్లమెంట్లో కూర్చొని ఇతర రాష్ట్రాల పార్లమెంట్ మెంబర్లు కూడా మొబిలైజ్ చేసి ఈ ప్రైమ్ మినిస్టర్ ఫైట్ చేయగలిగితే ఉపయోగం. అప్పుడు రాజీనామాలు చేయాల్సిన పని లేదు. రాజీనామాలు చేయకుండానే పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ పార్లమెంట్ లోపల మొత్తం అది ఒకటిగా కలిసేయడానికి ఉపయోగం ఉంటుంది. అది చేయడానికి ఉపయోగం ఉంటుంది. అది చేయలేకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం సాగించాల్సి వస్తుంది, ప్రత్యక్ష పోరాటం సాగించాల్సి వస్తుంది. అది కేవలం పార్లమెంట్లో సెటిల్ కానప్పుడు కావాల్సింది, బయట పోరాటం సాగించాల్సి. అందుకే విజయసాయి కూడా చెప్పారు కదా, మేము లోపల ఫైట్ చేస్తాం, అమలు కావడం లేదు, ఇంక వివిధ వామపక్షాలు మీరు పోట్లాడని సెలవిచ్చిపోయారు కదా. మేము పోట్లాడలేం కాదు, అందరూ పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట అందరం కలిసి ఐక్యంగా నిలబడి పోరాటం సాగిస్తే జనజీవన స్తంభం చేసి సాధ్యం అవుతుంది. గత విశాఖిస్తూ ఎట్లా వచ్చిందమ్మా. తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి సపరేట్ రాష్ట్రం కావాలన్నప్పుడు ఎట్లా వచ్చింది, ఉద్యమం వచ్చింది. పచ్చి మనుషులు కూడా దొరకలేదు. విశాఖకు ఆంధ్రలోకి బంధు పిలిపిస్తే ఎక్కడ టీ షాప్ కూడా అక్కడ లేవు. అలాంటి ఉద్యమం రావాలంటే చెత్త చూస్తూ అందరూ రావాలి. కేవలం జనం తిట్టడం కాదు, రాజకీయ నాయకుడిగా మనం ఉండాలి, జనం రావాలి. ఇప్పుడు లక్ష్మణ గారు ఒక ప్రయత్నం చేస్తారు, అంటే కొంచెం డిలే చేసాక ఉపయోగపడుతుంది, మంచి ప్రయత్నం అది, దాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ అది ఒకటే సరిపోదు. రెండవది ఆయన మంచి పాయింట్స్ కొన్ని ఎక్స్పోజ్ చేయడానికి, అంటే ఎక్కడెక్కడ వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు, అది వస్తామని బయటకు వస్తారు. అంటే సుప్రీంకోర్టు ద్వారా కూడా కొన్ని వాస్తవాలు బయట రావడానికి అవకాశం ఉంటాయి. అదే బయట రాజకీయ పార్టీల యొక్క ప్రమేయంతో పోరాటం సాగించాలా. దీనికి రాజీనామాలు నువ్వు చేస్తావని కాదు, ఇద్దరం కలిసి రాజీనామా చేయకుండా కూడా పోరాటం సాగించవచ్చు. దానికైనా రండి, లేదా రాజీనామా చేసి బయటకు వచ్చి పోరాటం సాగిస్తాను. ఇప్పుడు బయట పోరాటం సాగించడానికి రాజీనామా చేయాల్సిన పని లేదు. ఇది పార్లమెంట్ బయట కూర్చుంటే ఏమవుతుంది, కూర్చోవచ్చు, నిలబడచ్చు. అందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వం బుల్రోజ్ చేస్తున్నటువంటి పద్ధతి చూసినప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం స్తంభం చేసే పత్రం ఉండాలి తప్ప పారిపోయే పత్రం. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ భూముల విలువ ఏదైతే ఉందో కేవలం వాటి మీద దృష్టితోనే, వాటి మీద ఫోకస్ చేస్తూనే అవే టార్గెట్గా పోస్కో కంపెనీ ముందుకొస్తుంది తప్ప దీన్ని నిజంగానే స్టీల్ ఫ్యాక్టరీని కొనేసి దాన్ని ఏదో ఉద్ధరించేద్దాం, అక్కడ ఉన్నటువంటి కార్మికులను రక్షిద్దాం అనేటువంటి మోటో వాళ్ళది కాదు అని అంటున్నారు. యాక్చువల్గా పోక్సో కంపెనీతో మీరు చూసుకుంటే అది నిర్ణయం అది అయిపోయిందండి, ఆ డ్యూరేషన్ అయిపోయింది. యాక్చువల్గా వాళ్ళు మధ్యలో వచ్చారు, ఒక 10 మిలియన్ టన్స్ అక్కడ 1800 ఏకర్స్ తీసుకుని ఆ కెపాసిటీ పెంచడానికి స్పెషల్ స్టీల్ చేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చారు. కానీ ఫైనల్ గా ఇది ఆ టైం బార్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవరైనా చేయాలి, సంబడి ఎల్స్. ఎందుకంటే పోస్కోలో మెయిన్ గా ఏంటంటే డైరెక్ట్ గా గవర్నమెంట్ డీల్ చేసేటప్పుడు టెండర్ నోటీస్ ఇవ్వాలి.
టెండర్ లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసిన తర్వాత అందులో మాక్సిమం బిడ్డర్ ని సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా ఇది 1-to-1 RINL పోక్సో అన్నది రెండు కలిపి చేసుకున్నారు. సో దట్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్ అని దాని పక్కన పెట్టేశారు. ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళు ఏం చేశారంటే ఒక లీగల్ అడ్వైజర్ ని, తర్వాత వచ్చేసి ట్రాన్సాక్షనల్ అడ్వైజర్ అని చెప్పేసి ఈ రెండిటికి ఒక టెండర్ నోటీస్ ఇచ్చారు. ఇవి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ మొడాలిటీస్ నిర్ణయించి దాని టెండర్ నోటీస్ వేసి తర్వాత బిడ్స్ పిలిపించి ఆ తర్వాత చేయాలన్నది జనరల్ ప్రొసీజర్. యాక్చువల్ గా ఈ ప్రొసీజర్ ఉన్నప్పుడు మొన్న ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నాగేశ్వరరావు గారు అని చెప్పేసి విశాఖపట్నం నుంచి ఒక ఆయన అప్లై చేశారు. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు, దానికి సంబంధించిన నోట్ ఫైల్స్ అన్ని మాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు దీన్ని మేము డిస్క్లోజ్ చేయలేము అని చెప్పేశారు. అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని పారదర్శకంగా అది వెబ్సైట్ లోనే పెట్టాలని నేను అంటా. ఎందుకంటే దాన్ని దాచి ఉంచాల్సిన అవసరం లేదు. మీరు 26 మొత్తం ఇండస్ట్రీస్ ఏవైతే మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారో అందులో RINL అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటా, లేకుంటే ప్రతి ఒక్క దాన్ని మీరు డిస్కస్ చేసి దాని వయబిలిటీ కాదని చెప్పి మీరు నిర్ణయించారా అన్నదాన్ని అడిగితే దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయరో అప్పుడు జనాల్లో అనుమానాలు పెరుగుతాయి అన్నమాట. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టంగా తెలియజేయాలి ఏ ఫ్యాక్టర్స్ వల్ల మేము ఈ ప్రైవేటైజేషన్ చేస్తున్నాము, తర్వాత వచ్చేసి ఈ రాజ్యాంగంలో ఉన్న 8,500 మంది ఉద్యోగాలు, తర్వాత ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే జరుగుతుందో రిజర్వేషన్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి. వీటన్నిటిని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ లోనే రిజర్వేషన్లు వర్తిస్తాయి, ప్రైవేటుకు మారినప్పుడు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్ ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. అందువల్ల ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్న విషయాలు భంగం కలుగుతుంది. కాబట్టి ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, కోర్టులు జోక్యం కల్పించుకోవచ్చు అని చెప్పేసి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో కోర్టు వారి ముందు సమర్పించడం జరిగింది. అసలు చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే అసలు ఏ బేసిస్ పైన ఈ స్టీల్ ఫ్యాక్టరీని ఎలా ఆ ధరను నిర్ణయిస్తారు? ధర అంటే దేని గురించమ్మా? ఈ ప్లాంట్ గురించి మొత్తం ఎంత అంటే అదే చెప్తున్నాను నేను. యాక్చువల్ గా మీరు నెట్ వర్త్ చూస్తే అది 4,282 crores అని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి ల్యాండ్ వాల్యూ ఓన్లీ 55.8 crores అన్నది బ్యాలెన్స్ షీట్ లో ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మీరు టెండర్ డాక్యుమెంట్ గానీ ఇదంతా నిర్ణయిస్తున్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేయాలి. అందుకనే ఇవన్నీ అవ్వకుండా ఫైనల్ గా ఇది ప్రైవేటైజేషన్ మానేసి కావాలంటే ఒక 20%, 25% మీరు స్టేక్ డౌన్ చేయండి, పబ్లిక్ నుంచి వాటికి షేర్స్ మీరు ఇవ్వండి. సో దట్ 75% గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, 25% మీకు క్యాపిటల్ మొబిలైజ్ చేయాలంటే అది కూడా ఒక ఆల్టర్నేటివ్. యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు కూడా 2 లెటర్స్ రాశారు, అన్ని ఏపీ అసెంబ్లీ కూడా రిజల్యూషన్ చేసింది. ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. అందువల్ల స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అఫిడవిట్ దాఖలు చేయబోతోంది. కాబట్టి ఇవన్నీ కలిపి మనం న్యాయ పోరాటము చేయాలి. నారాయణ గారు, ధర్మశ్రీ గారు చెప్పినట్టు, రామారావు గారు చెప్పినట్టు అందరం కలిసి దీని గురించి పోరాడాలన్నది కనుక చేయగలిగితే ఈ ప్రైవేటీకరణను ఖచ్చితంగా ఆపే అవకాశం ఉందని నేను అనుకుంటాను. అయితే ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ కూడా వదిలేస్తే బెటర్ అనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తుంది. మేము చూసుకుంటాము, మేము సాధిస్తాము అనేటువంటి నమ్మకం ఉంది, ప్రొఫెషనల్ గా మేము ముందుకు తీసుకెళ్తాము అనేటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. L&T లాగా ఫర్ ఎగ్జాంపుల్. సో అది ఎంతవరకు వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? మీరు యాక్చువల్ గా ఐ థింక్ మొరాకో దేశంలో ఇలాంటి పరిస్థితి వస్తే అక్కడ యాక్చువల్ గా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళంతా కోఆపరేటివ్ సెక్టర్ లో దాన్ని రన్ చేస్తున్నారు ఇప్పటికీ స్టీల్ ప్లాంట్. కాబట్టి రకరకాల వైబిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. కానీ ఎక్కడో ఒక చోట డిస్కషన్ కూర్చోవాలి కదా, ఎక్కడో ఒక చోట డిస్కషన్ కూర్చొని ఈ అన్ని విషయాలు డిస్కస్ చేసి ఫైనల్ గా ఒక కన్క్లూజన్ కి రావాలి. ఆ డిస్కషన్సే ఎక్కడ అవ్వట్లేదు. ఫైనల్ గా ఈవెన్ వ్యవసాయ చట్టాలు తీసుకున్నా కూడా మీరు ఫైనల్లీ సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి వాటికి స్టే ఇచ్చింది, ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డిస్కషన్ ఎప్పుడైతే జరగదో ఏమవుతుందంటే రకరకాల ఉద్యమాలు, కోర్టులకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. డిస్కషన్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆర్ మెయిన్ టూల్ ఆఫ్ ఎ డెమోక్రసీ. దాన్ని ఎప్పుడూ మనం ఇది చేయకూడదు అన్నది మనం గమనించాల్సిన విషయం. రఘునాథ్ బాబు గారితో మాట్లాడదాం. రఘునాథ్ బాబు గారు, దాదాపుగా 7 నెలలుగా కరోనా టైంలో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ హక్కుని కాపాడుకోవాలని ఉద్యమిస్తూ ఉన్నటువంటి కార్మికులు వేలాదిగా ఈరోజు ఢిల్లీ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఎన్ని అవాంతరాలు ఎదుర్కొని వాళ్ళు ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కేంద్రం ఎందుకు ఇంత మొండి వైఖరి అవలంబిస్తోంది? కేంద్రం, ప్రభుత్వం వ్యాపారం చేయదు అని అంత కరాఖండిగా చెప్తుంది. మరి ఆ ప్లాంట్ని ఎలా కాపాడుకోవాలి? కార్మికులకు మేలు జరిగేది ఎలాగా? నేను ఇందాకే చెప్పా, ఇది ప్రైవేటీకరణ అనేది మొదలు పెట్టింది పివి నరసింహరావు గారి టైం. ఆ తర్వాత వాజ్పేయి గారు కంటిన్యూ చేశారు, మన్మోహన్ సింగ్ గారు కంటిన్యూ చేశారు, వాళ్ళు నరేంద్ర మోడీ గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇదేదో కొత్తగా ఆల్ ఆఫ్ ఎ సడన్ దేశంలో ఎక్కడా లేని విధంగా
వచ్చినటువంటిది కాదు. రెండవది ఇదివరకు ఆ 2G కానీ కోల్ అలాట్మెంట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వాటిని రీటెండర్ పెట్టిస్తే క్యాన్సిల్ చేసే అలాట్మెంట్లు ఎంత వచ్చిందో చూసాం. కాబట్టి MOU రూట్ కి వెళ్లకుండా డెఫినెట్ గా ఈ బిడ్డింగ్ రూట్ కే వెళ్తారనేది నాకు పూర్తి నమ్మకం ఉంది. మూడోది, ఆ ల్యాండ్ వాల్యూ మీరు ఏదైతే గజం లక్ష అని ఏదో లెక్కలేసి చెబుతున్నారో అదంతా ముందు రాష్ట్ర ప్రభుత్వం దాని కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ కన్వర్ట్ చేస్తేనే ఆ వాల్యూ వస్తుంది. అదే ఇండస్ట్రీ కింద ఉంచితే రాదు. కాబట్టి ఆ ల్యాండ్ వాల్యూ రావటం రాకపోవటం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. నాలుగోది, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను ఎక్కడోసారి చూసా అవసరమైతే మేమే కొనేస్తామని. కాబట్టి ఏదన్నా తక్కువలో వస్తే లేదా వాళ్ళకి అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనవచ్చు, చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ నాయకులు ఇద్దరికి సమర్థవంతమైన వ్యాపారస్తులుగా లేకపోతే ఇండస్ట్రియలిస్టులుగా గుర్తింపు ఉంది. వాళ్ళిద్దరు కూడా సక్సెస్ఫుల్. కాబట్టి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంత తేలిగ్గా అదేదో వాళ్ళకి ఉద్యోగాలు పోతాయని అంత భయపడక్కర్లేదు. గ్యారంటీగా ఎవరైనా వచ్చేవాళ్ళు అక్కడ దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి ఈ ఉజ్వలంగా హెరిటేజ్ లాగా ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటారా, చిత్తూరు డైరీ లాగా మూతపడాలని కోరుకుంటారా ఎవరైనా ఉద్యోగులు? అక్కడ ఆ ఉద్యోగులు ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళ ఈ మూసేసిన వాటిల్లో మరి హెరిటేజ్ ఎలా పెరిగింది? నారాయణ గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. మీకు వినపట్లేదా? నారాయణ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది సార్. సారీ యా చెప్పండి. కాదు, చావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు రంగనాథ్ బాబు గారు చెప్తాను తప్పితే బతకానికి ఉండే మార్గాలు చెప్పడం లే. సో ధర్మశ్రీ గారు, ల్యాండ్ గురించి ఇప్పుడు నిజంగా వాళ్ళ చేతిలో క్యాపిటల్ మైన్స్ మైనింగ్ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదండి. స్టీల్ ప్లాంట్ నిజంగా మైనింగ్ అలాట్మెంట్ చేసే రైట్ ఉంది కదా. ఎందుకంటే ఒక స్టేట్ లో ఒక మైనింగ్ అవైలబిలిటీ ఉంటే ఆ స్టేటే ఉపయోగించుకుంటాం, ఇంకో స్టేట్కి ఇవ్వడం అనడానికి లేదండి. మినరల్ డెవలప్మెంట్ అది ప్యూర్లీ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. నిజంగా స్టీల్ ప్లాంట్ కాపాడాలని చర్చిస్తున్నప్పుడు డెఫినెట్ గా మైనింగ్ అలాట్మెంట్ వీళ్ళు చేయొచ్చు. ఒక రీజనల్ పార్టీస్ చేతిలో ఉండదు అది. ఎందుకంటే ఈ రోజు మన జనవరి ఫిబ్రవరిలో కానీ అన్నిట్లో కూడా అసలు నష్టాలకి ఎందుకు వెళ్ళిందండి? స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ వెళ్ళారు కాబట్టి దానికి ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టారు కాబట్టి అది దాని అప్పుగా ఉంది తప్ప స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ వల్ల నష్టపోయింది లేదు. ఇందాక లక్ష్మణ గారు చెప్పారు, ఒక 5,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది. అది ఒకటే డ్యూ టు దట్ రీజన్ ఒకటే కొంచెం ఎక్సెస్ ప్రొడక్ట్ ఖర్చు ఎక్కువగా అవుతుంది తప్ప స్టీల్ ప్లాంట్ అయితే నాణ్యమైనటువంటి స్టీల్ ప్రొడక్ట్ చేయడంలో కానీ ప్రొడ్యూస్ చేయడంలో కానీ అలాగే నాణ్యమైనటువంటి స్టీల్ ని తెచ్చుకోవడంలో కానీ లాభాలు పాటు ఉండేది. కానీ కంట్రోల్ స్టీల్ ప్లాంట్ టోటల్ చూడండి. స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ 1983లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే ఎక్కువ ఆర్థిక సంవత్సరం ఎకనామిక్ ప్రతి సంవత్సరంలో ఎక్కువ లాభాలు పాటు నడిచింది తప్ప నష్టాల్లో అతి తక్కువ ఏడాదిలోనే కనిపించగలిగింది. కానీ ఏంటి, ఎక్స్పాన్షన్ వెళ్ళిన తర్వాత నష్టం రూపంలో కనిపించింది కానీ అంతా కనిపించలేదు. ఈ రోజు దాన్ని షార్ట్ అవుట్ చేయడానికి మార్గం అది సెంట్రల్ గవర్నమెంట్ లో చేతిలో ఉంది. అయితే ధర్మశ్రీ గారు, మొత్తం అన్ని సెక్టార్లు కూడా ధర్మశ్రీ గారు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే దీని విశాఖ స్టీల్ ప్లాంట్ ని మేము కొంటాము అని చెప్పారు. మరి నిజంగా దానికి కట్టుబడి ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం? దాని కట్టుబడి బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ రోజు ఏంటంటే టోటల్ గా 19,582 ఎకరాలు క్లీన్ గా వేకెంట్ ల్యాండ్ ఉందమ్మా. అది గ్రైనరీ కోసం అనేది ఈచ్ ఎకరా ఇప్పుడు ఆయన అంటున్నారు ఏపీఎస్ఎస్సీ ద్వారా ల్యాండ్ కొనాలనుకుంటే ఈచ్ ఎకరా 4 crores వస్తుందండి. అంటే సుమారు 20,000 ఎకరాలు అక్కడ క్లియర్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ల్యాండ్ బ్యాంక్ 20,000 ఎకరాలు ఇంటూ 4 కోట్లు వేసుకున్న ఎకరా లెక్క ఎంత అవుతుందో 80,000 కోట్లు అక్కడికి వచ్చేస్తుంది ఓన్లీ ల్యాండ్ వాల్యూ. వితౌట్ స్టీల్ ప్లాంట్ కానీ స్టీల్ ప్లాంట్ మిషనరీ కానీ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ కాకుండా వేకెంట్ ల్యాండ్ గురించి చెప్తున్నాను. అంటే సుమారు టోటల్ మొత్తం 2 lakhs crores స్టీల్ ప్లాంట్ వాల్యూ ఉంది. అందుకని ఏంటంటే బిడ్డింగ్ లో పెట్టేటప్పుడు నిజమే ఇందాక పెద్దలు లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా చూసుకున్నట్లయితే అక్కడ కార్మికులు కానీ లేదంటే మిగిలినటువంటి పబ్లిక్ నుంచి
మన కొంతమందిని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు క్లియర్ గా, కొంతమందిని ఇన్వెస్టర్స్ ని షేర్స్ రూపంలో ఇద్దాము అని ఒక 20% 30% షేర్ రూపంలో ఇచ్చారనుకోండి ఈజీగా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఆ చోడ సెక్రటరీ ఉంది, క్యాపిటల్ ఉంది, గవర్నమెంట్ గ్యారెంటీ ఉండి అప్పు ఇచ్చి మేమే అప్పు ఇచ్చుకున్నాం, గవర్నమెంట్ అప్పు ఇచ్చి క్లియర్ చేయట్లేదు. అప్పు ఏమో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తుంది, ఇచ్చి మేము అప్పు తీసుకోవచ్చు కార్పొరేట్ సెక్టర్ పరంగా మనం నడిపించుకుంటాం. ఆ మార్గం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. ఇంకా ఈ ఆస్పెక్ట్ లో మనం ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవచ్చు, కాపాడుకోవచ్చు. ధర్మశ్రీ గారు వినండి, నారాయణ గారు మాట్లాడతారు. ధర్మశ్రీ గారు మీరు ధర్మంగానే మాట్లాడుతున్నారు. నేను అడిగిన ప్రశ్న సమాధానం రాలేదు. మీ చేతిలో ఒకటే ఉంది, మీ ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా అన్ని రాజకీయ పార్టీలను కలపాలి, పిలిపిమని చెప్పండి, ప్రతిపక్ష నాయకులను పిలవమని చెప్పండి. అది మీరు చేయగలిగితే అప్పుడు మీరు ఎంత మాట్లాడారు, అది చేయనంత మాత్రం మీ మాట క్రాస్ చేస్తున్నాను కదా అంటే మా చిత్తశుద్ధిలో ఏమైనా లోపం ఉందా? మేము అన్ని పక్షాలను కూడా చిత్తశుద్ధిలో లోపం లేనప్పుడు ఇప్పుడు నారాయణ గారు చెప్పిన దానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పటికీ కూడా మీరు మాట్లాడారు. ఒక మాట మీ ముఖ్యమంత్రి ఒక మాట అందరినీ రమ్మని చెప్పి ఒక పిలిపించండి, ఒక టైం చెప్పించండి, అది పరిష్కారం అవుతుంది నేను చెప్తున్నా. ఆ మాట చెప్పండి మీరు అన్ని మాట మేమేమి అందులో మేము వెనకడు వేసేది లేదు. మేము క్లియర్ గా ఈ రోజు కాదు స్టేట్మెంట్ కూడా ఇచ్చాం మీకు. మేము అన్ని తీసుకొని ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడానికి కూడా నేనే ముందుండి నేను బయట తీసుకొని ముందు ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్తున్నారు. మాటలతో వద్దు, ఇంకా మాటలతో వద్దు, ఆచరణకు పోతాం. చెప్పండి మరి ఎప్పట్లోగా ఢిల్లీకి వెళ్ళి ఉద్యమం చేస్తారు చెప్పండి. ఏంటి మేము క్లియర్ గా నారాయణ గారు కూడా ఒక మాట చెప్తాను, వామపక్షాలు అందరూ అయ్యా మీరు ప్రైమ్ మినిస్టర్ తీసుకెళ్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాను ఒక లెటర్ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడే రాయమనండి. ఇప్పుడే అన్ని పక్షాల తరపు నుంచి అలాగే రాయమనండి. అన్ని పక్షాలు ఏ పక్షం ఆ పక్షం గ్యారెంటీ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలుస్తారు. ఇది కలిస్తే ప్రైవేట్ గా అవుతుందంటే ఆహ్వానిస్తాం. మీ ముఖ్యమంత్రితో ఒక డేట్ ఇప్పించి అందరిని రమ్మని పిలిపించండి అని నేను అంటున్నా. చేయించండి. అమ్మా ఇందులో ఒక విషయం, ఇందులో డినే చేయట్లేదు, నేను నారాయణ గారి మాటను నేను డినే చేయట్లేదు. ఫ్యాక్ట్ ఏంటంటే నిజంగా గాని ఇక్కడ ముఖ్యమంత్రి అన్ని పక్షాలు తీసుకొని ప్రైమ్ మినిస్టర్ గారిని కలిస్తే ఫుల్లీ కాన్ఫిడెంట్ మేము దానికి సిద్ధమే. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మేము వీఆర్ రెడీ టు కమ్ విత్ ఆనరబుల్ సీఎం అని ఈయన ఒక ప్రపోజల్ కూడా పెట్టమంటున్నాను. ఎందుకంటే నేను ఎలాగో మీరు ముందు పరీక్ష రాయమంటే ఫలితం గురించి మాట్లాడితే రాయకుండానే పరీక్ష కాదమ్మా మేము రెడీ అంటున్నాం కదా. ఓకే రైట్ అండి, ఓకే థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, ధర్మశ్రీ గారు, రామారావు గారు, రఘునాథ్ బాబు గారు, థ్యాంక్ యూ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.